మణి ఉన్నత గుణము. అసాధు సాధుర్వా భవతి ఖలు జాత్యైవ పురుషో నా సంగా దౌర్జన్యం నచ సుజనత కస్య చిదపి ప్రరూఢే సంసర్గే మణుభుజ గయోర్జన్మ జనితే మణిర్నా హేర్దోషాన్ స్పృశతి నా చ సర్పో మణిగుణాన్. అసాధు సాధుర్వా భవతి ఖలు జాత్యైవ పురుషో నా సంగా దౌర్జన్యం నచ సుజనత కస్యచిదపి ప్రరూఢే సంసర్గే మణుభుజ గయోర్జన్మ జనితే మణిర్నా హేర్దోషాన్ స్పృశతి నా చ సర్పో మణిగుణాన్. అసాధువు సాధువు అవుతాడా అంటే సజ్జనుడు కాలేడు. దౌర్జన్యమును చేసే దుష్టుడు ఎప్పుడునూ తన స్వభావమును వదిలిపెట్టడు. వాడు ఎంత మంచివారితో ఉన్నను తన నైజగుణమును వదిలిపెట్టడు. తన నైజగుణమును ఎంత మంచివారితో ఉన్నా త్యజింపడు. ఎలాగంటే మణి ఎంతో ఉత్తమమైనది, ఎన్నో మంచి గుణములతో కూడినది. దానికి పాము అతి సన్నిహితముగా ఉంటుంది. ఆ మణిని తన తలపై మోసుకొని పోతుంది. తనతోనే నివాసం చేస్తూ ఉంటుంది. కానీ ఆ పాము మణి యొక్క గుణములను ఆపాదించుకొనదు. తన నైజ గుణమైన కాటు వేయుటను మానదు. మణి యొక్క గుణములు ఒక్కటి అయినను ఎంత సన్నిహితముగా ఉన్నను సర్పమునకు కలుగవు. అలాగుననే దుష్టులు కొంతమంది మంచివారితో ఎంత దగ్గరగా ఉన్నను మంచి గుణములు వారికి పట్టనే పట్టవు. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.